సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో నా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలిచి, నరకపు శిక్ష తొలగించి మాపై. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలిచి, నరకపు శిక్ష తొలగించి మాపై. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలను నువ్వు ఆనందించాలి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అమ్మా ఓకే, కలిగిన వాటిలో పొందనిది ఏది, పొందియుండియు ఏటమ్మా నీకు ఉన్నది కానీ నువ్వెలా అనుకుంటున్నావు, నాకేమీ లేదని అనుకుంటున్నావు. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, దాని అర్థం ఏమంటున్నాడమ్మా? నీకు ఉన్నది కానీ నువ్వెలా వ్యవహరిస్తున్నావు అమ్మా? అంటే ఏంటి దాని అర్థం? అది అంటే గ్రాంధికంగా బాగానే ఉంది. ఉన్నది కానీ లేనట్టుగా. నీకుంది కానీ ఏమంటున్నావు? లేనట్టుగా. అంటే ఉండి కూడా లేదు అనటానికి నీలో ఆనందం లేదు.
ఉండి కూడా ఉన్నది అనటానికి నీలో ఆనందం లేదు. నిన్ను ఆనందింపకుండా చేసేది ఏంటిది అని అంటే చింత. కొద్దిమందికి ఉన్నా చెప్పరు, లేకున్నా చెప్పరు. ఎందుకు చెప్పరు? ఈ ఇతరుల గురించి చాలా బాధ ఎక్కువైపోతూ ఉంటుంది వీళ్ళకి. నువ్వు పొంది ఉండి పొందనట్లు అతిశయిపోనేలంటే నీకు ఉన్నదాన్ని అంటే ఉన్నప్పటికీ నిన్ను ఆనందింపకుండా చేయటానికి ప్రయత్నించేవాడు అపవాది. నీకు ఉన్నది కానీ అపవాది నీలో ఏమంటుంటాడంటే నీకేముంది, ఇది నువ్వేనా, ఇది నువ్వు చేయగలవా, నీ వల్ల అవుతుందా. వీడెప్పుడు నిన్ను గతంలోనికి తీసుకెళ్తాడు. నువ్వు చేయగలవా. నిన్ను ఈరోజు ఆనందింపకుండా చేయటం అన్నదే అపవాది యొక్క క్రియ. నీకున్నప్పటికీ నీకేమీ లేదంటాడు వాడు. ఎందుకు? నీకు లేదు అని నీ ద్వారా అనిపించి వానిని నమస్కరింప చేసుకొని పట్టణాలు బంగారం అవన్నీ ఇద్దామని అనుకుంటాడు. బలమైన కారణం దీనికి ఒక్కటే, నీ ఆలోచన విధానం. నీవే గనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే, నీలో చింతను గనుక నువ్వు పారదోలినట్లయితే, నువ్వు ఉన్న దానిలో ఆనందింపగలిగితే అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం వసతుల నుండి రాదు, వాహనాల నుండి రాదు, ఆహారం నుండి రాదు. ఉన్న దానిలో నువ్వు తృప్తి కలిగి ఉండటం అన్నదే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అది లేదు అని అనుకోవటం చింతకు కారణం. ఈ చింతించటం మూలంగా దేవుడి ఆనందాలను పొందుకోం. అయితే ఈ చింత అన్నది అసలు నీ ఆలోచన విధానాన్ని పాడు చేస్తుంది. దాన్ని ఎవరు మార్చుకోవాలి అని అంటే, ఎవరో వచ్చి నాకేమో చెయ్యాలని చాలామంది చూస్తూ ఉంటుంటారు. నాకెవరైనా ఈ టైంలో సహాయం చేసింటే బాగుండు. అది ఏదైనా అయిండొచ్చు, డబ్బులు అయిండొచ్చు, నన్ను ఎవరైనా నడిపించిన, ఏది ఏమైనా ఒక్క విషయం గ్రహించవలసింది ఏంటంటే, నాకు ఎవరో ఏదో ఒకటి చెయ్యాలి అని నేను అనుకోవటం అంత సమంజసం కాదు. చింత నాకెవరు లేరు అనేటటువంటి స్థితిలో మిమ్మల్ని తీసుకెళ్తుంది. చాలామంది బాధపడుతూ ఉంటుంటారు, నాకెవ్వరు లేరండి అని. మీ ఇంట్లో 10 మంది ఉన్నారుగా, కానీ ఏమంటారండి? ఎవరు నాతో అమ్మా మాట్లాడరు. క్లాస్లో 35 మంది ఉంటారు, 70 మంది ఉంటారు, ఒక్కరొక్కరితో మాట్లాడుకోరు. ఏంటో బైబిల్లో కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. 38 ఏండ్ల నుండి, చాలా ఒక్క నిమిషం అండి, ఇతని వ్యాధి ఏమిటో బైబిల్లో చెప్పబడి లేదు. చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గురించి చెప్పలేదు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఓకే, యేసు ప్రభు నెక్స్ట్ చదవండి. యేసు వాడు పడియుండుట చూచి, ఓకే, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఓకే, స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా. గమనించండి అండి, అక్కడ 38 ఏండ్ల నుండి ఒక అతను ఉన్నాడు, వ్యాధి కలిగి ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చినాడు. బేతెస్దా అనబడిన కోనేటి దగ్గరికి వచ్చి, వాడు అప్పటికి ఆ స్థితిలో బహుకాలం నుంచి పడి ఉన్నాడని ఎరిగి ఒక మాట అడిగాడు. ఏమన్నాడు? స్వస్థపడ గోరుచున్నావా. గుడ్. రిప్లై ఏమని ఉండాలి? బైబిల్లో చెప్పింది జనరల్గా, నిన్నెవరైనా అడిగినప్పుడు నీ రిప్లై ఏమని ఉండాలా? అయ్యా అయితే అవును, లేదంటే అంతే కదా. 38 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నప్పుడు నిన్ను అడిగినప్పుడు నువ్వేమంటావు? మోస్ట్లీ ఇతను ఏమన్నాడో చూడండి. ఆ రోగి అయ్యా, ఎస్, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక. సమాధానం సరిపోయిందా? తేడా ఉందా? తేడా. అడిగింది ఏంది, చెప్పింది ఏంది? ఏమా యేసు ప్రభు నిన్నేం అడుగుతున్నాడు, నువ్వు చెప్పింది ఏంటి? యేసు ప్రభు ఏమన్నాడు? ఈయనేమనాలా? గట్టిగా చెప్పండి అమ్మా. ఎస్,
ఈయనేమన్నాడు? ఎవడును నాకెవ్వరు అడిగింది ఏంది, చెప్పేది ఏంది? ఏమండి, ఈయన తెలుగు వ్యాకరణంలో సందులు సమాసాలు అడిగితే ఆల్జీబ్రాను a+b² అని చెప్తున్నాడు. ఈయన అసలు మ్యాచింగే లేదు, జీరో. ఫ్రెండ్స్, అది బైబిల్లో జరిగింది మాత్రమే కాదు, ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో అదే ఉంది. దేవుడి దగ్గరికి వచ్చి కూడా అసలు సమస్య చెప్పరు. ఆయనకు తెలుసు కదా, దేవునికి తెలియదా? ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు ఆ మాట, నిన్ను అడుగుతున్నాడు ఆయన మాట, నీకేం కావాలి? ఏమండి, మన రిప్లై ఏమని ఉండాలా? నాకేం కావాలని చెప్తాను, అంతే కదా.